మనం చుట్టాల ఇంటికో దోస్తుల ఇంటికో పోతే చూడనీకి ఏదన్నా ముద్దుగా కనిపిస్తే అక్క గీ పడదలు ఏడగొన్నారు డిజైన్ మస్తు మంచిగా ఉన్నది నేను కూడా కొట్ట చెప్పు అని అడుగుతుంటాం. అంతేగాని వాళ్ళు చూడనప్పుడు లటుక్కున తీసుకొని బ్యాగులు అయితే పెట్టుకోం కదా. గట్ల చేస్తే మంది సొమ్ముకు మంగళారతి మన సొమ్ముకు శనారతి అన్నట్టు అంటారు. అగో అచ్చం గీ ముచ్చట కూడా గట్లనే ఉన్నది. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా ఈడ్చేటట్టు లేరు మనుషులు చూడుర్రి. రైల్వే శాఖోళ్ళు రాత్రి పగలు తిప్పలవాడి పబ్లిక్కు సవలతులు పెంచాలని ఈగురం చేస్తుంటే ఉపాయం చేసినోనికి ఆపాయం చేసినట్టు ఏసీ బోగిలల్లో ఇచ్చిన దుప్పట్లను మెత్త కవర్లను మెత్తటి తువాళ్లను ఇంటికి చేరే రైలు స్టేషన్ రాగానే అలకగా బస్తాల పెట్టుకొని మాయం చేస్తున్నారట జనాలు. గట్ల 4 ఏళ్లలో 46 లక్షల తువాళ్ళు, 41 లక్షల బెడ్షీట్లు, 23 లక్షల మెత్తల కవర్లు, 13 లక్షల దుప్పట్లు మాయం చేసిండ్రట. మరి ఈ ముచ్చట ఎట్లా ఎరికైంది అని అంటే సమాచార హక్కు చట్టం కింద ఒకళ్ళు వివరాలు అడిగితే గీ లెక్కలన్నీ బయట పడ్డాయి. కరోనా కాలం కేంచి గిదే కథనాట. దినాం గిట్లనే కొంతమంది దుప్పట్లను మెత్తలను తువ్వాలను దొంగతనం చేస్తున్నారట. లాభం ఒకరికి పాపం ఒకరికి అన్నట్టు 4 ఏళ్లలో ఇప్పటికే కాంట్రాక్టర్లకు 104 కోట్ల రూపాయల నష్టం వచ్చిందట. ఇక ఇట్లయితే రూపాయి మిగిలది మీదికెళ్ళి దండుగా పడుతుంది అని రైల్వే అధికారుల చెవుల ఎత్తే జోధ్పూర్లో, రాంచీలో, ఢిల్లీలో, ముంబైలో, అహ్మదాబాద్లో ఎక్కువ దుప్పట్లు మాయమవుతున్నాయని ఇప్పటి సంది దుప్పట్లు టవాళ్ళు దొంగతనం కాకుండా ఆఫీసర్లంతా బందోబస్తుగా పనిచేయాలని ఆర్డర్లు వేసిండ్రట. అయినా ఊరోనికి ఒక పని ఉంటే ఊసుగాన్లోనికి ఇంకో పని అన్నట్టు గీదేం పని. ఏసీ బోగిలల్లో ఇచ్చే దుప్పట్లు తువ్వాళ్ళు మెత్తలు నచ్చితే బయట కొనుక్కోవాలి. అంతేగాని ఇంటికి పట్టుకపోతా అంటే ఎట్లా? ఇస్తే ఒక బాధ, ఇయ్యకపోతే ఒక బాధ. పిరిగా వస్తే ఫినాయిల్ కూడా ఇడిచిపెట్టేటట్టు లేరు కదా అని చాలా మంది కోపానికి వస్తున్నారు. ఏం మనసులో ఏమో మరిగా. చలో మరేపనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.